ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు, జాలైనను సంచైనను బంగారమైన వెండైన ఏది చెప్పులు కూడా వేసుకోవద్దన్నాడు, 2 అంగీలు కూడా వద్దన్నాడు. ఈ రోజున చాలామంది ఈ రోజున సువార్త వెళ్ళలేకపోవటం కారణం ఏంటి? ఒక ఇంటి నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్తే వాళ్ళకి భయం, ఇతనికి ఎంతో గట్టి ఇవ్వాలని. సేవకుడు రాగానే వాళ్ళు అమ్మో ఈయనకి ఏదో ఒకటి ఇవ్వకపోతే ఆయన వెళ్ళడు. ఒక సేవకుడు అలాగే ఉన్నాడంట. ఈ మధ్య నేను తెలుసుకున్న ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ఇచ్చేదాకా కదలడంట. దేవుడికి అవమానం కదా. నీవే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, నీవే దేవుని మాటలు చెప్తున్నావు, ఈ రోజున ఇలాంటి వారు లేరా? అందుకే ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బహు కోపంతో ఉన్నాడు. అందుకే వాళ్ళకంటే యవ్వనస్తులను లేవనెత్తుతున్నాడు. ఈ రోజున చాలా మంది ఇలాగే ఉంటున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నీకు అధికారం ఇచ్చింది ఉచితంగా, కృపనిచ్చింది ఉచితంగా, ఎన్నిక లేని వాడిని నీకు ఎన్నికనిచ్చింది ఉచితంగా, ప్రతిదీ నీకు సమస్తము నేను ఉచితంగానే ఇచ్చాను. కనుక నువ్వు కూడా ఏం చేయాలి? శిష్యులకి ఏం నేర్పించాడు అక్కడ? ఆయన కాళ్ళు కడుగుతూ నేను పని చేయటానికే వచ్చాను తప్ప మీతో పరిచర్య చేయించుకుంటాకు రాలేదు. నేను ఎట్లా చేస్తున్నాను మీరు కూడా మీ శిష్యులకు అలాగే చేయమన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసులైన శిష్యులైన వాళ్ళ పాదాలు కడిగేవాడిగా ఉండాలి. ఈరోజున ఎంతోమంది ఎలా ఉంటున్నారంటే గర్వం. ఇప్పుడు ఈ సేవకుడు బట్టి ఆ సేవకుడు అప్పుల పాలైపోయాడు, అందరికి పంచిపెట్టాడు. ఎందుకో అది ఒక గొప్ప సేవకుడు వస్తున్నాడు అని చెప్పి. ఆయన లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి నిబంధనలు పెట్టేసరికి మొట్టమొదటిగా ఆయన వస్తానన్నాడు, డేట్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఆయన వచ్చే సమయానికి ఇలాంటి కండిషన్లు పెట్టినప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తాడు? అందరికీ ఫామ్ బెడ్లు పనిచేశాడు. ఇప్పుడు ఆయన రానంటే ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? అప్పు చేయాల్సిన పరిస్థితి. దేవుడు ఒప్పుకుంటాడు ఇలాంటి సేవకుని? ఇలాంటి విషయాల్లో దేవుడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఆయన శిష్యులనే ఒప్పుకోలేదు. ఆయన వద్దు, తీసుకోవద్దు అన్నాడు. యూదా ఇస్కరియోతుకు కూడా ఆ మనసు వస్తుందేమో అని చెప్పి, ఒకవేళ ఆ ధనాన్ని ఇస్తా ఉంటే ఆ మనసు ఒకవేళ మారిద్దేమో అని చెప్పి తనకి ఆ యొక్క సంచినిచ్చాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మార్పు పొందాలంటున్నాడు ఈ రాత్రి. మార్పు పొందకపోతే నీవు ఏ వాక్యాన్ని బోధిస్తున్నా ఆ వాక్యమే నిన్ను ఒక రోజున నీ తప్పులు బయట పెడతాడు. ఆ దేవుని మాటలే ఒక రోజున నిన్ను బయట పెట్టిస్తుంది. నిన్ను అన్యజనులు అవమానకరంగా తీసుకెళ్తున్నావు నువ్వే. ఈరోజు చాలా మంది ఇలాగే ఉంటున్నారు. కానీ అందుకే దేవుడికి ఏమొస్తుంది? అనేక చోట్ల సువార్త వెళ్ళాల్సింది పోయి, అన్యజనులు దేవుని సువార్త వెళ్ళాల్సింది పోయి, ఈ రోజున దేవుణ్ణి అవమానపరిచి కించపరిచే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? మిమ్మల్ని నమ్మి ఒక అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు మీరు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. కొంతమంది సేవకులు చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళ గురించి ఇక్కడ చెప్పట్ల. ధనాన్ని కూర్చుకొని ధనంపై ఆశ పెట్టుకొని, ధనమే మాకు ఇదని చెప్పి, ధనమే ఒక దేవతగా, ధనమే ఒక ఆరాధన చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈ రోజున దేవుడు. ఈ రోజున ఒక విశ్వాస అయినా సరే, సేవకులైన ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాల్సింది పోయి ఈ రోజున ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి. అయ్యా మా మందిరాన్ని కట్టడానికి ఇవ్వండి అయ్యా. ఎమ్మెల్యేలని ఎంపీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నారు. విశ్వాసం కోల్పోతున్నారు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మారాలి.
మార్పు కలగాలి. అధికారుల దగ్గరికి సేవకుడు వెళ్తాను. ప్రపంచాన్ని పరిపాలించే దేవుడే నీకు అధికారి అయి ఉన్నాడు. ఆ అధికారి దగ్గర నీ మనవు ఒప్పుకుంటే, నీవు కన్నీరు కారిస్తే ఆయన తట్టుకునే దేవుడు కాదు, ఆయన ఇస్తాడు. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే, ఈ లోక అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు కట్టుకునే పరిస్థితి. నేను చూశాను ఇలాంటివన్నీ. సేవకుడు అనే గౌరవం ఉండదు వాళ్ళకి. ఒక దేవుని సేవ చేస్తున్నాడనే మనసు ఉండదు. గేటు దగ్గర నిలబెడుతున్నారు. ఆ అధికారి వచ్చేంత వరకు అలాగే నిలబడాలి. ఆయన వచ్చిన తర్వాత ఏదో మాట చెప్తే అప్పుడు వెళ్ళాలి. అప్పుడు దాకా ఈరోజున దేవుడికి అవమానం అది. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవునిపై ఆధారపడండి. సేవకుడైనా విశ్వాస అయినా. ఆనాడు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన తర్వాత, ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన తర్వాత అక్కడ ఏ ధనం ఉపయోగపడింది? అక్కడ దేవుడే సమస్తము ఏం చేశాడు దేవుడు? అక్కడ ఏమైనా ధనం తీసుకొని నీళ్ళు ఇచ్చాడా? అక్కడ ఏం ఉపయోగపడింది? ఏది ఉపయోగపడలా. వాళ్ళు తీసుకొచ్చిన వెండి బంగారం అన్నీ ఏది అక్కడ ఉపయోగపడలా. కేవలము మోషే ప్రార్థన వాళ్ళ దాహాన్ని తీర్చింది. మోషే ప్రార్థన ఆకాశ పక్షులను తీసుకొచ్చింది. మోషే ప్రార్థన దేవదూతలు తినే మన్నాను కురిపించబడింది. అక్కడ ఎక్కడ ధనం ఉపయోగించినట్టు, బంగారం ఉపయోగించినట్టు లేదు. ఎప్పుడైతే మోషే సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ బంగారాన్ని కరిగించి ఒక దేవతగా ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ రోజున బంగారం పైన, ధనంపై ఆశ పెట్టుకున్న నువ్వు ఒక ఆరాధికుడివే. నువ్వు దేవుని తృణీకరించిన వాడివే. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడని వాక్యము సెలవిస్తున్నా, నువ్వు ధనంపై ఆశ పెట్టుకొని అనేక మందిని ఏడ్పిస్తున్నావు చూడు. ఖచ్చితంగా నీవు కూడా దేవుని కోపానికి గురవుతావు. ఈ రాత్రి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సేవకుడికైనా విశ్వాసం ఎవరికైనా సరే దేవుని పేట మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మనం మార్పు పొందాలి. మార్పు లేకపోతే ఉగ్రత తట్టుకోవటం ఎవ్వరి వల్ల. ఆనాడు ఆ ఉగ్రత ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. మోషే ఆ 2 పలకలు ఆ యొక్క బంగారం వేయగా ఒక భయంకరమైన భూకంపం వచ్చి కోరేహు యొక్క అనేక మంది ప్రజలు ఆ భూమిలో కప్పెడిపోయారు అన్నమాట. దేవుని కోపం అలా ఉంటుంది. నువ్వు దేవుని కంటే ఎక్కువ దేన్ని ఆరాధిస్తున్నావో నువ్వు దేవుని కోపం తెచ్చేవాడుగా ఉన్నావు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునిపై ఆధారపడు. దేవుడే నీకు సమస్తము సమకూరుస్తాడు. నీ ధనము నీకు నీ ఆరోగ్యాన్ని ఇవ్వదు. నీ ఆస్తిపాస్తులు నిన్ను కాపాడావు. నువ్వు చేస్తున్న వ్యాపారాలు నిన్ను రక్షించావు. నిన్ను రక్షించేది దేవుడు మాత్రమే. ఆయనపై ఆధారపడు. నీకు సమృద్ధి ఇవ్వాలన్న ఆయన చేతిలోనే ఉంది. ఆయనపై ఆధారపడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, చాలామంది ధనంపై ఆశ పెట్టుకొని, దేవుడేమో వడ్డీలు తీసుకోవద్దంటే వడ్డీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఆరాధన ఆరాధన ఆరాధన. ఒక రోజున దేవుడు వాళ్ళ యొక్క దేవుని కోపానికి గురవుతారు. ఇంకా దేవుడే చెప్తున్నాడు, చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములోకి చేరటం కష్టమంట. ఒంటేనే వెళ్ళిపోద్దంట. ఒంటి ఎంత పెద్ద ఒంటే సూది బెజ్జల్లో దూరిపోయినంత అలా దూరిపోతుందంట. కానీ ధనవంతుడు వెళ్ళలేడు. అంటే నువ్వు విడవబడిన వాడివే. నువ్వు ధనంపై ఆశ పెట్టుకొని నేను ఈ విధంగా సంపాదించుకోవాలి, దేవుని పెట్టుకొని ఈ విధంగా నేను సంపాదించుకోవాలనుకుంటున్నావా? నీవు దేవుని రాజ్యానికి వారసుడు కాదు, నువ్వు నరకానికి వారసుడివి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ఆరాధిస్తున్నావు అది నిన్ను నరకానికే తీసుకెళ్తాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా ఇది వినాలి. ప్రతి ఒక్కరు వినాలి. చాలామంది ఇలాగే ఉంటున్నారు.
సేవకుడు అందంగా కనపడితే చాలు, వాక్యం అవసరంలా. చాలామంది ఏమవుతున్నారంటే కొందరు కొన్ని విశ్వాసులు కూడా త్రోవ తప్పిపోతున్నారు. మంచి బట్టలు వేసుకుంటే, మంచి ఇదిగా ఉంటే ఆ మందిరానికి పరుగు పరుగునే వెళ్తారు. అలాంటి సభలు పెట్టే వాళ్ళ దగ్గర పరుగునే వెళ్తారు. అదేంటంటే అక్కడికి వెళ్ళి ఏమైనా వాక్యం వింటారా? ఒకరోజు నేను అడిగాను, వెళ్ళి ఏం విన్నావు అంటే, అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఏంటో తెలుసా? ఆ సేవకుడు చాలా అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, మంచి షూట్ వేసుకున్నాడు, ఇది కానీ చెప్తున్నారు, కానీ దేవుని మాటలు చెప్పట్ల. ఆయన ఏం చెప్పాడంటే చెప్పట్ల. అందము మోసకరమని దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని వినండి ముందు. సేవకుని కాదు నువ్వు చూడాల్సింది, ఆ సేవకుడి నోట్ల నుండి వచ్చే దేవుని మాటలు వినండి. వాళ్ళు అందంగా ఉంటే నీకే, ఏముంటే నీకే, ఆ మాట, ఆ యొక్క చూపులు మానుకో. ఈ రోజున పొద్దున్నే ఒక వీడియో చూశాను, చాలామంది ఇట్లాగే తయారయ్యారు. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉన్నారు. ఆ వీడియో చెప్పడానికి కూడా అసహ్యం. అలాంటి పరిస్థితి దేవుడికి అవమానం వస్తుంది. మరుసటి తర్వాత చెప్తాను. అయితే ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దేనికంటే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈ రాత్రి దేవుణ్ణి అడుగయ్యా, నేను నీకే ప్రాధాన్యత, నీపై ఆధారపడాలా. నీపై ఆధారపడితే నాకు ఆరోగ్యం, నీపై ఆధారపడితే నాకు సమృద్ధి, నీపై ఆధారపడితే నా సమస్యలు తొలగుతాయి. నేను దేనిపై ఆధారపడకూడదయ్యా అని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు నువ్వు దేవునిపై ఆధారపడి కన్నీరు కార్చే ప్రతి కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.